విజయవాడ వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. కండ్రిక ప్రాంతాల్లో మంత్రి నారాయణ ఇళ్ల క్లీనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ కామెంట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరద ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడిందని, ఇళ్లను క్లీనింగ్ చేయడం కోసం ప్రభుత్వం ఫైర్ ఇంజిన్లు ఏర్పాటు చేసిందని అన్నారు. నిన్న కొందరు మళ్లీ వరద అంటూ విష ప్రచారం చేశారని, ఇది వైసీపీ కుట్రగా భావిస్తున్నారని తెలిపారు. విష ప్రచారంపై డీజీపీకి ఫిర్యాదు చేశారని, ఎవరు విష ప్రచారానికి పాల్పడ్డారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రభుత్వం వరద బాధితులకు మొదటి రోజు నుండి అండగా నిలబడిందని, విపత్తు నుండి ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టెక్కించారని అన్నారు. చంద్రబాబు పాలన దక్షతను చూసి ఓర్వలేని వైసీపీ కుట్రలకు విష ప్రచారానికి దిగిందని విమర్శించారు. నీళ్ళు కేవలం 800 క్యూసెక్లు, 1500 వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరు వదంతులు నమ్మద్దు. ఇది కేవలం నిన్న కంప్లీట్ చేసామని మేము స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల, ఎక్కడ నీళ్లు చేయటం వల్ల భయభ్రాంతులు చేయడానికి మా యొక్క ఆపోజిషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు ఎక్కడ ఇచ్చిన స్టేట్మెంట్, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఎవరో చేశారు. దానికి డీసీ గారు కూడా చెప్పాము, డీజీపీ గారికి వెంటనే దాని మీద ఎంక్వైరీ చేయమని. ఎవరు చేశారో వాడి మీద కఠిన శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. స్వాతంత్ర్యం వచ్చి